చంద్రబాబు గారు వాలంటీర్లని ఓట సంవత్సరం పోయటమా అని అడిగాడు. మరి ఇప్పుడు నేను గెలిస్తే 10,000 ఇవ్వాలన్నాడు. ఎక్కడ తెచ్చిస్తాడు అంటే జగన్ గారు నడవటానికి నడువులు లేవు, నిలబడటానికి నడువులు లేవు. పవన్ కళ్యాణ్కి జూన్ 4 తర్వాత పిఠాపురం వెళ్తాం మేము. అంత జగన్ చేసిన పనులు, మా జగన్ అన్న చేసిన పనులు మమ్మల్ని కిలో బంగారం పెట్టుకోమని 5 సంవత్సరాలు మమ్మల్ని ముంచాడు. అప్పులన్నీ తెలుసు. పసుపు కుంకుమ ఇచ్చేసరికి ఎన్ని రోజులు పట్టింది. ఇప్పుడు ఏమిస్తానండి పసుపు కుంకుమ? మా జగన్ అన్న చేసిన పథకాలు పెడితే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. మీకు 40 సంవత్సరాల రాజకీయం కాదు, బుర్రలో ఉండాలి, బ్రెయిన్ లో ఉండాలి. ప్రతి పార్టీ వచ్చిన ఎవరు జగన్ తీసుకుంటా? మాకు జగన్ ముఖ్యం. డబ్బులే ఉందండి, మాకు డబ్బులు కాదు, మాకు జగన్ ముఖ్యం. జగన్ వస్తే మా పేదలు అందరం బాగుంటాం. చంద్రబాబు వస్తే కమ్మాలంతా బాగుంటారు, వాళ్ళంతా ఎన్ఆర్ అంతా బాగుపడతారు. మాకేం లేదు. మాకు ఏం అభివృద్ధి కావాలి? అభివృద్ధి చేయడానికి చుట్టుకున్నాడుగా. ఎంత మందికో ఎన్ని పొలాలు కొన్నాడు. ఎన్ఆర్ఐ వాళ్ళంతకే వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కొనుక్కున్నాడు. మా జగన్ అంటే ఏం కొనుక్కోలేదు, మా పేదలకు పెట్టాడు. మా పేదల కోసమే బతుకుతాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈసారి తాడికొండ అన్నారు కాబట్టి అడుగుతున్నా. ఉండవల్లి శ్రీదేవి అంటుంది ఏంటంటే రైతులు మోసం చేశాడు, జగన్ చేసిన మోసం తట్టుకోలేకే ఒక డాక్టర్ చదివిందని ఆమె డాక్టర్ చదివింది కానీ ఆమె స్త్రీ యాక్టర్ కన్నా ఘోరం. ఆమె మేకప్ వేసుకోవడమే సరిపోయింది. పేదలు ఎప్పుడు పట్టించుకుంది? ఇప్పుడు వచ్చింది పులి, ఇప్పుడు ఇంకో పులి వచ్చింది. తాడికొండ వచ్చింది పులి. ఖచ్చితంగా తాడికొండలో వైసీపీ జెండా ఎగిరిద్దా? దేశం అంతా ఎగిరిద్ది. తాడికొండ కాదు, దేశం అంతా మొత్తం. జూన్ 4 తర్వాత పవన్ కళ్యాణ్ చూద్దాం. పవన్ కళ్యాణ్ పాదాలను తొక్కేస్తారంటున్నాడుగా. పవన్ కళ్యాణ్ నిలబడతానికి నడువులు లేవు. జలపాలెత్తాను కూడా